ప్రకారం జూన్ 7 నుంచి 10వ తరగతి పరీక్షల నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా కట్టడికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని పేర్కొన్నారు. ఆరోగ్యంతో పాటు విద్యార్థులకు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ఈ నెలాఖరు వరకు విద్యార్థులకు సెలవులు ఇచ్చామన్న మంత్రి వారి భవిష్యత్తు కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. పలు రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలు నిర్వహించాయన్నారు. జూన్ 1 నుంచి టీచర్లు విధులకు హాజరు కావాల్సిందిగా ఆదేశించామని కూడా తెలిపారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు హైకోర్టు షాక్ ఇచ్చింది. రఘురామకృష్ణకు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టేసింది. బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించామని ధర్మాసనం ఆదేశించింది. సెషన్ కోర్టులోనే పిటిషన్ వేసుకోవాలని ఆదేశించింది. జిల్లా కోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు ఎందుకు వచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా అరెస్ట్ చేశారు కాబట్టి తాము హైకోర్టుకు వచ్చామని రఘురామ న్యాయవాది కోర్టుకు తెలిపారు. రఘురామ న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది. ప్రాథమిక విచారణ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని రఘురామకృష్ణరాజు తరపు లాయర్ కోర్టుకు తెలిపారు. ఎంపీ హోదా వ్యక్తిని కారణాలు లేకుండా రిమాండ్కు పంపాలనుకోవడం చట్టవిరుద్ధమని కోర్టుకు తెలిపారు. వాదనలు కొనసాగుతున్నాయి. ముంచుకొస్తున్న తాక్టే తుఫాన్ కేరళలో రెడ్ అలర్ట్. అరేబియా సముద్రంలో వాయుగుండంగా ఏర్పడింది. అత్యంత తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెంది తాక్టే తుఫాన్ రూపంలో ముంచుకొస్తోంది. ఈ ఎఫెక్ట్ ముఖ్యంగా 5 రాష్ట్రాలపై పడనుంది. దీంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 150 నుండి 170 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 18న గుజరాత్ సమీపంలోని పోర్బందర్ నలియాల మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర వలస కూలీలకు కష్టాలు తప్పడం లేదు. సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు వచ్చారు కూలీలు. లాక్డౌన్ తో స్టేషన్ సమయం కంటే ముందే చేరుకున్నారు. అయితే రైల్వే స్టేషన్ సమీపంలోని బస్ స్టాప్లకు తాళాలు వేశారు అధికారులు. మరోవైపు రైల్వే స్టేషన్ లో రైల్వే పోలీసులు అనుమతించడం లేదు. దీంతో దిక్కుతోచిన స్థితిలో రోడ్డుపైన ఎండలో చంటి పిల్లలతో పడిగాపులు కాస్తున్నారు వలస కూలీలు. ఇంతతో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి ఐసీ న్యూస్.